పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే దేవాలయ అర్చక పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. విశాఖలో పర్యటించిన ఆయన సింహాచలం దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సింహాద్రి అప్పన్న దర్శనం అనంతరం మంత్రి మాట్లాడుతూ సింహాచలం పంచగ్రామాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. వందే శ్రీరంగరాజకి కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో సింహాచల క్షేత్రంలో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని కనకలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని అమరావతికి బయలుదేరుతున్నాను. ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయాలన్నింటినీ వాడిని దృష్టిలో పెట్టాక ఒక సంపూర్ణ నిర్ణయాన్ని ప్రభుత్వం నుంచి ప్రకటిస్తామని తెలియజేస్తాం. నెయ్యి కల్తీ అంశం వచ్చింది సార్. అది నెయ్యి కల్తీ అంశం ఇది డిఫరెంట్. అది ఇవాళ మేము వచ్చినటువంటి ఈ కార్యక్రమం ఇది డిఫరెంట్. ఇది 12,000 పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య. అలాగే ఒక పవిత్ర ఆలయానికి సంబంధించినటువంటి ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి సమస్య. ఇవన్నిటిని కలుపుకోవడానికే మేము చేస్తాం. కోర్టు పరిధిలో కూడా ఉన్నట్టు కోర్టు పరిధిలో ఉంది. అందుకనే దీన్ని మేము ఏం ఆలోచన చేశాం, ఏం మాట్లాడామనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు బహిర్గతంగా మీకు చెప్పలేకపోవడానికి కారణం కూడా ఉన్నటువంటి అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం నా బాధ్యత. అలాగే న్యాయస్థానాల ముందుకు తీసుకెళ్ళి మేము సరైన పద్ధతిలో ఆలయాల పరిరక్షణకి, ఆలయాల పాలకవర్గ పరిరక్షణకు, ఆగమశాస్త్ర పరిరక్షణకు మేము కృషి చేస్తున్నామని న్యాయస్థానాలకు కూడా తెలియజేసి ఈ సమస్యని న్యాయస్థానాల నుంచి కూడా ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఆదేశాలు పొందడానికి పూర్తి వివరాలు నేను మీకు ఇవ్వడం లేదు, కానీ అంతా సజావుగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి అనుగ్రహం కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో సింహాచల క్షేత్రంలో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని కనకలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని అమరావతికి బయలుదేరుతున్నాను. ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయాలన్నింటినీ వాడిని దృష్టిలో పెట్టాక ఒక సంపూర్ణ నిర్ణయాన్ని ప్రభుత్వం నుంచి ప్రకటిస్తామని తెలియజేస్తాం. నెయ్యి కల్తీ అంశం వచ్చింది సార్. అది నెయ్యి కల్తీ అంశం ఇది డిఫరెంట్. అది ఇవాళ మేము వచ్చినటువంటి ఈ కార్యక్రమం ఇది డిఫరెంట్.